హాయ్ హలో క్రికెట్ లవర్స్. ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మార్చ్ 28న సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ గట్టిగానే సిద్ధమవుతుంది, ఎలాగైనా గెలవాలని. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్కు మాత్రం ఒక అవమానకర సంఘటన ఎదురైంది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఇంతకు అదేంటంటే ఇషాన్ కిషన్కు స్పిన్నర్ జీసన్ అన్సారీ ఇచ్చిన ఫైరీ సెండ్ ఆఫ్. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగిందంటే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోని 8వ ఓవర్ను 26 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జీసన్ అన్సారీ ఇషాన్ను అక్కడ అవుట్ చేశాడు. వాస్తవానికి జీసన్ అన్సారీ బౌలింగ్లో మొదటి 4 బంతులను ఆడిన ఇషాన్ కిషాన్ 2 సిక్సర్లు 2 ఫోర్లతో ధనాధన్ బాదాడు. ఇక దీంతో అబ్బా మంచి ఫామ్లో ఉన్నాడే అని అందరికీ అనిపించింది. కానీ కట్ చేస్తే ఆ తర్వాత ఫుల్ డెలివరీకి జీసన్ ఇషాన్ను బోల్త కొట్టించాడు. 5వ బాల్ను కిషాన్ బలంగానే బాదాడు, కానీ అది కాస్త డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న ఫీల్డర్కు ఈజీ క్యాచ్గా వెళ్ళింది. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. అవుట్ అయిన తర్వాత బౌలర్ జీసన్ ఏం చేశాడంటే కిషన్కు చీవాట్లు పెడుతూ పెవిలియన్ వైపు వెళ్ళమని వేలు చూపించాడు. అది కూడా సీరియస్గానే కాస్త సైగ చేశాడు. అయితే ఇక్కడ ఇషాన్ కిషాన్ మాత్రం నవ్వుతూ వెనదిరిగాడు. ఈ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడంతా క్రికెట్ లవర్స్ అంతా ఈ విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు.